నమస్తే వెల్కమ్ టు ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో హైడ్రా మూసీ ప్రాజెక్టులను డైవర్షన్స్ కోసమే తీసుకొచ్చారా? కొండా సురేఖ మాటల వెనక సీఎం రేవంత్ రెడ్డియే ఉన్నారా? ఎందుకని కేసీఆర్ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారా? దీంతో పాటుగా హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పడుతుంది అనేటువంటి మాటలు ఎందుకని వినిపిస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ సీనియర్ లీడర్ కపిలవాయి దిలీప్ కుమార్ గారు. దిలీప్ గారు నమస్కారం అండి. సో ఇప్పుడు కాంటెంపరీ పాలిటిక్స్ అనేవి ఒక హాట్ టాపిక్గా మారిపోయాయి. అందులో ప్రధానంగా 2 నెలల కింద తీసుకొచ్చినటువంటి హైడ్రా కావచ్చు, 15 days బ్యాక్ తెర మీదకి వచ్చినటువంటి మూసీ కావచ్చు, ఇవన్నిటిని డైవర్షన్ పాలిటిక్స్ కోసమే రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చింది అనే మాట. మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? డైవర్షన్ అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ మూసీ సుందరీకరణ అన్నది మేము కనిపెట్టింది కాదు. అది మీకు జ్ఞాపకం ఉంటే గత ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మీకు ఒక ఇయర్లో 10,000 crores, నెక్స్ట్ ఇయర్లో లాస్ట్ ఇయర్లో వాళ్ళు పెట్టుకున్న దాంట్లో 16,000 కోట్లు, 10,000 కోట్లు, 16,000 కోట్లు 2 బడ్జెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫిజికల్గా కూడా యాక్టివిటీ కింద మీకు జ్ఞాపకం ఉంటే చాదర్ఘట్ నుంచి ఇప్పుడు కొత్తగా ఏర్పడే అటు సైడ్ ఉప్పల్ సైడ్ ఏర్పడే శిల్పారామం వరకు 2 పక్కల పార్క్స్, దాంట్లో కాస్త క్లీనింగు, తర్వాత వాకింగ్ ట్రాక్స్, ఇట్లాంటి జిమ్స్ ఇట్లాంటివన్నీ పెట్టారు. సో అది వాళ్ళు మొదలుపెట్టింది. అదే టైంలో వాళ్ళు చేద్దామనుకుని దాదాపుగా ఇట్లాంటి డ్వెల్లింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ టైప్ ఆఫ్ వాటికి దాన్ని తీసేద్దామనుకునే ఉద్దేశంతో వాళ్ళు లెక్కబెట్టి 28,000 ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ రఫ్గా ఉన్నాయని తేల్చారు వాళ్ళే. సో దాని కొనసాగింపే ఇది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే పాపం సీఎం దాన్ని ఎంఫసైజ్ చేయడం, దాంట్లో హైడ్రా ఒకటి కన్స్టిట్యూట్ చేయడం, దానికి రంగనాథన్ వేయడం, ఆయన పోగానే మన కన్వెన్షన్తో స్టార్ట్ చేసి ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది. బికాజ్ నాగార్జున అనేవాడు ఒక ఐకానిక్ ఫిగర్ కాబట్టి. సో అంతమించినది కొనసాగింపు అనుకుంటా చూస్తా కానీ కొత్త కనిపెట్టిందని అనుకోను. బట్ ఎప్పుడైతే హైడ్రా వాళ్ళు నోటీసులు ఇవ్వడం స్టార్ట్ చేశారో, ఒక డిబేట్ స్టార్ట్ అయిందో, ఇలా యాక్టివిటీ కరెక్టా, లెజిటిమేసీ ఉందా లేదా అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఓవైసీ బ్రదర్స్ దీనికి చట్టబద్ధత లేదనే పాయింట్ తీసుకొచ్చినప్పుడు దాన్ని మరొకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే కోర్టులు దాంట్లో ఇంటర్ఫేర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎగ్జిస్టింగ్ రూల్స్లో ఇష్యూ చేసిన జీవో అది. ఎందుకంటే ప్రాపర్గా దాన్ని కన్స్ట్రక్ట్ చేయలేదు, కాన్స్టిట్యూట్ అవ్వలేదు అని ముందుకు వచ్చింది. అది వచ్చి ఆ చర్చకు వచ్చినప్పుడు వాళ్ళు దే ఆల్సో రియలైజ్డ్ ఉన్న ఎగ్జిస్టింగ్ రూల్స్ దాంట్లో సరిపోనుగా అంటే కోర్టులు ఇంటర్ఫేర్ లేవు అనే విషయాన్ని వీళ్ళు కూడా రియలైజ్ అయ్యారు. ఓవైసీ బ్రదర్స్ దాన్ని పాయింట్అవుట్ చేసిన తర్వాత అప్పుడు దానికి ఆర్డినెన్స్ తీసుకురావాల్సి వచ్చింది. ఆర్డినెన్స్ అంటే సభ కనుక సెషన్లో లేకపోతే మీకు తెలుసు వచ్చేటువంటి ఇట్లాంటి చట్టాలు ఏవైనా ఆర్డినెన్స్ అంటారు. సభ వచ్చిన తర్వాత దాన్ని మీరు విదిన్ 6 monthsలో దాన్ని రాటిఫికేషన్ చేసుకోవాలి. ఆర్డినెన్స్ ఇచ్చిన 6 months లోపల దానికి మీకు చట్టబద్ధత కల్పించాలి అంటే మీరు సెషన్లో దాన్ని రాటిఫై చేసుకోవాలి. సో జరుగుతుంది. ఎన్నో సందర్భాలు ఆర్డినెన్స్లు వచ్చాయి, చట్టం కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు దానికి 100% చట్టబద్ధత ఉన్న సంస్థే హైడ్రా. ఏమి చేయాలి? క్వశ్చన్ ఏంటంటే మీరు అన్నట్టు అది ఓన్లీ పెద్ద పెద్ద వాళ్ళ మీద పడాలా? అసలు ఎంక్రోచ్మెంట్ అంటే దాని లిమిట్ ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ ఎంక్రోచ్మెంట్ 30 ఏళ్ల నుంచి జరుగుతున్నాయి. ఈ షింక్ అయిన చెరువులు రఫ్ ఎస్టిమేట్ రంగనాథ్ చెప్పినట్టుగానే 650 ఉంటే 350కి వచ్చాయో 300కి వచ్చాయి. 350 అంతర్ధానం అయిపోయినాయి అన్నాడు, లేదా కుంచుకుపోయినాయి అన్నాడు. ఇవన్నీ రిస్టోర్ చేయాలంటే మీరు పెద్ద పెద్ద భవనాలు కూడా కొట్టాలి, సామాన్యుడి కొట్టాలి, చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అది మా ప్రియారిటీయా అనేది క్వశ్చన్ వస్తుంది. సో డెఫినెట్లీ కాదు. ఇప్పుడు సామాన్యుడు మా టార్గెట్ ఎందుకు అవుతాడు? మేము పొలిటికల్ పార్టీ కదా, కనీసం కేసీఆర్ అని ప్రకటించుకోండి. రాజకీయ పార్టీ కాంగ్రెస్ కూడా అంతే కదా, 130 ఏళ్ళు 140 ఏళ్ళు కదా. ఆయన ఆశ్రమాన్ని నడపలేదు అన్నట్టు మేము కూడా ఆశ్రమాన్ని నడపట్లేదు, మేము రాజకీయ పార్టీ నడుపుతున్నాం. కాబట్టి మాకు కూడా తెలుసు వీఆర్ ఈక్వల్లీ కన్సర్న్. ఇతర విపక్షాలలాగా మాకు కూడా సామాన్యుడు లేదా మధ్యతరగతి కుటుంబం ఏదో సప్పులు చేసి ఇల్లు కట్టుకునే వాడి గురించి మాకు కూడా కన్సర్న్ ఉంది. కాబట్టి వాళ్ళే ఐడెంటిఫై చేసిన 28,000 మందికి మేము ఎక్కడో దగ్గర ఆల్టర్నేట్ చూపించకుండా, లేదా వాళ్ళకు కాంపెన్సేషన్ ఏదో చెప్పకుండా, అది వాళ్ళకు సాటిస్ఫై చేయకుండా మేము కనుక కొనసాగిస్తే మీరు అన్నట్టు చాలా ఇబ్బందులు అవుతాయి. అసలు మీరు అన్నట్టు మాకు పార్టీకి దెబ్బ కొడుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో దారుణంగా మాకు రిజల్ట్స్ వస్తాయి, నెగటివ్. నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా ఎందుకు? ఇప్పుడు జిహెచ్ఎంసీ రాబోతోంది, ఇప్పుడు చేస్తున్నవన్నీ లోకల్ బాడీస్ అని చెప్పేది. లోకల్ బాడీలోనే మాకు దెబ్బ కొడుతుంది అది. కాబట్టి అది తెలియకుండా ఒక పొలిటికల్ పార్టీ ఎట్లుంటుంది, సీఎం ఎట్లుంటాడు, ఆయన కూడా గ్రాస్ రూట్లో నుంచి వచ్చిన నాయకుడే. కాబట్టి ఈ ఆర్డినెన్స్ ఇప్పుడు వచ్చింది కాబట్టి దాంట్లో రాబోతున్నటువంటి గైడ్ లైన్స్ ఏంటి, కాంపెన్సేషన్ ఏ విధంగా ఇవ్వబోతున్నారు, ఇది కొంచెం ఓపిక పడితే అందరికీ అర్థమవుతుంది.
ఇప్పుడు అది నేను అది కాస్త సో ఓపిక పట్టాల్సింది ప్రజలు బాధితులే అని ఎందుకు అనుకుంటున్నారు? ముందే పక్కాగా కన్స్ట్రక్టివ్గా రాకుండా, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అమీరా గరీబా ఎవరు వైపు పేదలా పెద్దోళ్ళ అనుకున్నప్పుడు ఒక ఎన్కన్వెన్షన్ని కొట్టేశారు, అయిపోయింది. ఆ తర్వాత హైడ్రా అంతా వెళ్తుంది చెరువుల పక్కన ఎవరైతే అపార్ట్మెంట్లు కొనుక్కొని కట్టుకొని ఉన్నారో అక్కడ వాళ్ళ మీదకే వెళ్తోంది. అండ్ మూసీ చూసినప్పటికి కూడా మూసీలో అక్కడ ఎవరైతే చిన్నగా ఇళ్ళని కట్టుకొని ఉన్నారో, అక్కడ చిన్న స్లమ్స్ లాగా ఏర్పడ్డాయో, బస్తీలు ఏర్పడ్డాయో వాళ్ళనే రీలొకేట్ చేస్తామంటున్నారు తప్ప, ఇప్పుడు దుర్గం చెరువులో ఉన్న వాళ్ళకి 30 రోజుల నోటీస్ పీరియడ్ ఇచ్చారు, కోర్టుకు వెళ్ళారు, స్టేలు తెచ్చుకున్నారు. మూసీ దగ్గర చూసినప్పుడు కూడా నోటీస్ ఇచ్చారు, కాకపోతే ఒక 6 నెలల నోటీస్ పీరియడ్ అనేది ఉంది అక్కడ, టైం పీరియడ్. ఎస్, ఇప్పుడు మూసీ కూడా చూడండి, కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రీలొకేట్ చేస్తే సరిపోతుందనే భావన ఎందుకుంది? పరిశ్రమల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు ఉన్నాయి, డైరెక్ట్గా నాలాలు, డ్రైనేజ్, సీవేజ్ అంతా కలుస్తూ, అది కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళని తొలగించి, అంటే అక్కడ కూడా పేదలే కనిపిస్తున్నారు. సో ఇక్కడ చాలా క్లియర్ గా కనిపించేటువంటి సిమిలారిటీస్. మీరు అనుకునే తప్పది. ఆర్డినెన్స్ ద్వారా మీకు రూల్స్ ఏర్పడతాయి, గైడ్లైన్స్ వస్తాయి. ఆ గైడ్లైన్స్లో మీకు అర్థమవుతుంది ఏ ఇండస్ట్రీస్ అయితే ఈరోజు మూసీ అంటే మోస్ట్లీ అందరికీ తెలుసు మురికి కాలువ కిందనే, ఒక మురికి నది కిందనే ఎందుకు వ్యవహరించబడుతుంది. ఈ మొత్తం కాలనీలో ఉన్నటువంటి వ్యర్థాలు కానీ వివిధ పరిశ్రమలు దారిపడుతున్నాయని కూడా వాళ్ళ యొక్క కాలుష్యం అంతా ఎప్పటి నుంచో అందులో విడుదల చేస్తున్నారు. అందువల్ల మూసి ఒక మురికి నదిగా తయారైంది. ఈ మధ్య కాలంలో బ్యాక్ వాటర్స్ ఆఫ్ కృష్ణ హైదరాబాద్ రావడం, ఆ వాటర్స్ మళ్ళీ మనందరం కూడా కాలనీస్ ద్వారా దాంట్లో వదలడం వల్ల ఈ మధ్య నీటి ప్రవాహం కనపడుతుంది. కానీ అదే సన్న కాలువలాగా మురికి కాలువలాగా పోయి ఉండేది గతంలో. ఒక 10 ఏళ్ల కింద అయితే మూసీ నది కృష్ణా వాటర్ రానప్పుడు ఆ బ్యాక్ ఇవన్నీ డ్రైనేజ్ కలవనప్పుడు అయితే సన్న కాలువే, మురికి కాలువే అది. సో ఇప్పుడు దాంట్లో గైడ్లైన్స్లో మీకు ఏమవుతుందంటే ఇట్లాంటి కాలుష్యాలన్నీ కూడా ఆర్పి దాన్ని డైవర్ట్ చేయడం, దాన్ని శుద్ధి చేయడం. ఈ మేము కనిపెట్టినవి కూడా కాదు, గత ప్రభుత్వం 4 పాయింట్స్లో దాని ప్యూరిఫికేషన్ ప్లాంట్ సెటప్ చేసింది. అది దే స్టార్టెడ్, అది కంప్లీట్ చేశారా లేదు నాకు కూడా కరెక్ట్ తెలియదు కానీ, బట్ వాళ్ళ ప్రాజెక్టులో భాగం. మీకు 1,50,000 కోట్లలో మీరు టేక్ ఇట్ ఫ్రమ్ మీ 50% ఇట్లాంటి వాటికే పోతాయి. ఏది డైవర్ట్ చేయడానికి, వాటి శుద్ధి చేయడానికి, తర్వాత ఈ రకంగా రిలొకేషన్కి. ఇందులోనే ఆ బడ్జెట్ అంత ఎక్కువ శాతం పోయేది. ఎందుకంటే 1కి 4 రెట్లు ఇవ్వాల్సిందే మీరు. మధ్యకాలంలో ల్యాండ్ అక్విజిషన్ ఏదైనా రోడ్ల కోసం ఇట్లాంటి కన్స్ట్రక్షన్ తీసుకుంటే మనం చాలా క్లియర్గా మల్లన సార్ దగ్గర చూస్తున్నాం కదా ఎంత గొడవ లేనేవి. అన్నీ కూడా ఒక వాల్యూకి 4 వాల్యూస్ మీరు ఇస్తే తప్ప కాంపెన్సేషన్ కింద కోర్టులు కూడా పరిగణించట్లేదు. సో ఇవన్నిటి కారణాల వల్ల మీకు 1,50,000 కోట్లు ఎందుకని కూడా ప్రశ్న వచ్చింది అపోజిషన్ నుంచి. వాడు 16,000 కోట్లు 10,000 కోట్లు పెడితే 1,50,000 కోట్లు ఏం చేస్తారు అసలు? బ్యూటిఫికేషన్ ఎవరి కోసం చేస్తున్నారు ప్రశ్న వచ్చింది. 50% టేక్ ఇట్ ఫ్రమ్ మీ ఇట్లాంటి వాటికే పోతాయి కాంపెన్సేషన్స్కి. సో అది చేయకుండా చేయలేం మీరు అనేది కరెక్ట్. బట్ ఇప్పటికి కూడా ప్రాపర్ డిపిఆర్ అనేది లేదు కదా. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఖచ్చితంగా వస్తుంది మీకు. ఇప్పుడు ఆర్డినెన్స్ వచ్చిందో అది చట్ట రూపం తీసుకోవడానికి అసెంబ్లీకి మళ్ళీ పోతుంది కదా ఇదే షేప్లో. ఆ లోపల వాళ్ళు రూల్స్ అండ్ గైడ్లైన్స్ కూడా ఫ్రేమ్ చేయకుండా అసెంబ్లీలో దాన్ని అప్రూవల్ ఇవ్వరు. అక్కడ చర్చకు వస్తుంది, విపక్షాలకు కూడా ఓ వాయిస్ ఉంటుంది చెప్పడానికి ఈ రూల్ బాగుంది ఈ రూల్ బాగాలేదని. ఐ వాజ్ మై సెల్ఫ్ ఏ లెజిస్లేటర్ కదా. సో ఆర్డినెన్స్ అనేది చట్ట రూపం తీసుకునే లోపల ఇవన్నీ ఇవాల్వ్ అవుతాయి. సో ఆ లోపల మనకు అప్పుడు అర్థం అవుతుంది. ఊరికనే ఈ రోజు అంటే ఒక బిగినింగ్ చేస్తారు, సమ్వేర్ సంబడి హ్యాస్ టు మేక్ ఏ బిగినింగ్ కదా. అసలు మొదలై పెట్టకపోతే బిగినింగ్ అనేది ప్రాపర్ గా లేదు అనేది, ఒక రావాల్సినటువంటి వేలో రాలేదు అనేది నేను అగ్రీ అవుతున్నాను. కొంత తేడా వచ్చింది. అసలు మీకు ముందు అంతా పెద్ద అప్లాసు ఈవెన్ విపక్షాలు స్వాగతించాయి, ప్రతివాడు కూడా దాన్ని తప్పు అనడానికి భయపడి. నిజంగా హైడ్రా వస్తుంది అనుకుంటే పరిరక్షణ కోసం అనుకున్నారు, కాకుండా ప్రతి దగ్గర అడిగారు. ఎగ్జాక్ట్లీ పోయేదంటే మా దగ్గరికి రావాలి, నిజామాబాద్కి రావాలి, వరంగల్కి రావాలి అడిగారు. అక్కడి నుంచి ఇప్పుడు ఎప్పుడైతే కామన్ మ్యాన్ ఈ మైకులు దగ్గర మీడియా దగ్గర పోయి అక్కడ బాధ అయితే ఉంది కదా, ఆ బాధ ఉంది కాబట్టి అది చూపించడం మొదలుపెట్టిన తర్వాత అది బూమరాంగ్ అయింది మా మీదకి. కానీ అది ఆబ్జెక్టివ్ కాదు, చాలా 10% ఉంటుంది అంతే. 90% ఆబ్జెక్టివ్ సీఎంఏ చెప్పుకున్నట్టు. ఇది బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ. మీరు డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మూసీ బ్యూటిఫికేషన్, రివర్ హైడ్రా వేరే ఒకటి. కాకపోతే ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి వచ్చిన తర్వాత ఓవర్లాప్ అయిపోయాయి. మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు ప్రజలైతే ఎలా అయితే ఒక డౌట్ వస్తుందో, ప్రతిపక్షాలు ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి, కంప్లీట్గా డైవర్షన్ పాలిటిక్స్ కోసమే దీన్ని తీసుకొచ్చారు తెర మీదకి, హైడ్రా అనేటువంటి ఒక అస్త్రం వచ్చింది, మూసీ కూడా అందుకోసమే వచ్చింది అనేది మీకు అనిపించలేదా? ప్రాపర్గా పక్కాగా అవన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాతే బయటికి వెళ్ళాలి, అప్పుడు మాత్రమే ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి అనేది. నేనే ఒప్పుకున్నాను కదా, కొంత ఇంకా కాస్త కేర్ తీసుకొని దాన్ని డ్రాఫ్ట్ కనుక చేసి ఉండే, డిపిఆర్ ముందే ప్రజల ముందు పెట్టి ఉంటే ఇంత గందరగోళం జరిగి ఉండేది కాదు. బట్ ఆబ్జెక్టివ్ అనేది ఖచ్చితంగా మా పొలిటికల్ పార్టీకి మేము కాబట్టి మేము కూడా
కూడా రాజకీయ పార్టీ కాబట్టి మేము సామాన్యుని బాధ పెట్టి మేము ఓటు ఎట్ట తెచ్చుకుంటామంటే రేపు ఒకడికి ఇబ్బంది పెడితే 100 మంది ఆల్రెడీ ఇబ్బంది స్టార్ట్ అయిపోయింది అనిపించట్లేదా? 10 నెలలు అయింది. దాన్ని కరెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు విదిన్ 1 monthలో మీకు డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ రూల్స్ ఎమర్జ్ అయినాక మీకు ఈ కన్ఫ్యూజన్ పోతుంది. ప్రతివాడు స్వాగతిస్తాడు. ఎందుకంటే మీకు ఇఫ్ యూ రిమెంబర్ మీకు 100 మందిని తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లు అలాట్ చేసి కీస్ కూడా ఇస్తేవాడు పోయి ఇక్కడ భూమి పూజ చేసుకొని గృహప్రవేశం చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ధర్నాలో కూర్చుంటాడు. ఎందుకంటే ఆయన లెక్కలో ఇంకా ఇంతకంటే ఎక్కువ రావాలి నాకు అంటాడు. మీరు ఇచ్చే కాంపెన్సేషన్ డబుల్ బెడ్రూమ్ సరిపోవట్లే ఆయనకి. ఇక్కడ అక్కడ ఉన్న వాల్యూ సిటీ వాల్యూ లెక్కేసుకుంటున్నాడు ఆయన. అది ఎంక్రోచ్మెంట్ అనేది ఉన్నది. ఇక్కడ ఒక 100 గజాల్లో ఆయన ఉన్నాడు అనుకోండి, అది ఇల్లీగల్ కావచ్చు, ఎంక్రోచ్మెంట్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఓ కరెంట్ కనెక్షన్, ఇంకో కనెక్షన్ అధికారులు ఇచ్చారు, కోర్టు కూడా కామెంట్ చేసింది కదా మిగిలిన డిపార్ట్మెంట్స్ మరి ఎందుకు ఇచ్చినట్టు పర్మిషన్స్ అని. సో అది ఉన్నాయి కాబట్టి ఇది నాది లీగల్ అంటాడు ఆయన. అని ఏమంటాడు, ఆ ఒక్క గజానికి ఈరోజు ఇక్కడ 1-2 లక్షల వాల్యూ ఉంటే నువ్వు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఏడ సరిపోద్ది దానికి. సో అది తీసుకుంటున్నాడు, ఏడొచ్చి ధర్నాలో కూర్చుంటాడు. ఇంకేమైనా ప్రభుత్వం అది లీగలే కదా, అక్కడ వాళ్ళ ఓట్లు కూడా చాలా వాల్యూడ్ ఓట్లు కదా, ఓట్లన్నీ పడ్డాయి కదా. స్ట్రీమ్ లైన్ చేయాల్సి వస్తుంది. మేము ఖచ్చితంగా స్ట్రీమ్ లైన్ చేయాలి. చేయకుండా మేము లోకల్ బాడీ ఎలక్షన్కి పోలేం. మీరే చెప్పినట్టుగా మేము పోలేం. అసలు పోతే దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. పడుకున్న బీఆర్ఎస్ లేపాల్సి వస్తుంది. బీజేపీ కూడా కాచుకొని కూర్చుంది కదా. బీజేపీ డెఫినెట్లీ ఎమర్జ్ అవుతుంది దీంట్లో. దానికి అనుగుణంగా అసలు జీరోలో ఉన్న బీఆర్ఎస్ లేచి కూర్చుంటుంది మీ కనుక సరిగ్గా టైమ్లీ స్టెప్స్ తీసుకోకపోతే. జీరోలో ఉందని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఒక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది కదా. మీకు పార్లమెంట్ స్థానాల్లో 39 ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదో ఒకటో రెండో రావాలి కదా, ఎక్కడో దగ్గర ప్రభావాన్ని చూపించాలి కదా. వాళ్ళు జీరో అయిపోయారు కదా. ఇప్పుడు మనం హైడ్రా గురించి, మూసీ గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ లిమిట్స్ ఇవన్నీ అనుకున్నప్పుడు ఒకటి ఎంఐఎంకి వెళ్ళిపోయింది, ఒకటేమో బీజేపీకి వెళ్ళిపోయింది. ఇలా చూసుకున్నప్పుడు బీఆర్ఎస్కి ఉన్నంత బలం కావచ్చు, బీఆర్ఎస్కి ఉన్నంత కార్యకర్తలు అవన్నీ కాంగ్రెస్కి లేదు అనేది మనకు అసెంబ్లీ ఎన్నికల్లో తెలిసింది. ఇప్పుడు వాళ్ళు పరిస్థితి పార్లమెంట్కి వచ్చేవరకల్లా టోటల్గా జీరో అయిపోయారు వాళ్ళు. పాపం అది మనం చేసింది కాదు, ప్రజలే ఇక అనవసరం వీళ్ళకి వేయడం అనుకున్నారు. కానీ నేనే చెప్తున్నా ఇప్పుడు మీకు ఇట్లాంటి మీరు అన్నట్టు మేము సకాలంలో చర్యలు తీసుకోకపోతే, మీరే అన్నట్టు సామాన్యుడు కన్ఫ్యూజ్ చేస్తే, అది కన్ఫ్యూజనే యాక్చువల్లీ మా ఇంటెన్షన్ కాదు. అది జరిగితే మళ్ళీ బీఆర్ఎస్ లేచి కూర్చుంటే అంటున్నాను నేనే. కాబట్టి దానికి డెఫినెట్గా యాజ్ అ పొలిటికల్ పార్టీ ఇవన్నీ మేము ఆలోచిస్తాం. సీఎం కూడా ఆలోచిస్తాడు కదా. సీఎం నేనే ఇవాళ పేపర్లో స్టేట్మెంట్ కూడా చూసా, సామాన్యుడిని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టే ఆలోచనతో మేము లేము. మావి డెఫినెట్గా బ్యూటిఫికేషన్ టువర్డ్స్ అండ్ హైదరాబాద్లో మీరు కాలుష్యం ఉన్న హైదరాబాద్లో అయితే వర్షం పడితే మొత్తం నిండిపోయే హైదరాబాద్ కావాలా, లేకపోతే మనం ప్రశాంతంగా బతుకుదామని అడిగాడు. బట్ ఇవన్నీ చెప్పడం కావచ్చు, సామాన్యులు ఇబ్బంది పెట్టమము అనే ఒక మెసేజ్ వరదల గురించి అడిగాడు. చాలా లేట్ వచ్చింది కదా ఆ మెసేజ్. అయితే ఇవాళ అడిగాడు, కరెక్ట్ అడిగాడు. మరి వర్షం గట్టికి కొడితే 10 నిమిషాలు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న అరగంట వర్షం కొట్టిండి హైదరాబాద్ మునిగిపోవచ్చు చూడండి. అది ఎందుకు? ఈ క్యాచ్మెంట్స్ అన్ని మీరు క్లోజ్ చేశారు కాబట్టి, ఎంక్రోచ్ అయినాయి కాబట్టి. మీ గతంలో నేను మన తెలంగాణ రాకముందు ఫిరంగి నాలా మీద పాదయాత్ర చేసింది విమలక్క. మేము సంఘీభావం చెప్పడానికి పోయాం. ఆ నాలా అది వెళ్ళి అక్కడ ఇబ్రహీంపట్నం చెట్లు పడేది. అట్లాంటి చాలా ఫీడర్ ఛానల్స్ కలిపిస్తేనే ఆ రోజుల్లో ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు. అది ఈ మధ్య కాలంలో 10 ఏళ్ల తర్వాత వర్షాల తర్వాత చూస్తున్నాం అందులో నీళ్లు. కానీ చాలా రోజులు నీళ్ళే ఉండేవి కదా అంత పెద్ద ఇబ్రహీంపట్నం చెరువులో. సో ఆ ఫిరంగి నాలలో నడుస్తుంటే మాకు 3 స్టార్ హోటల్ కనబడదు అందులో. మరి ఏం చేయాలి, దాన్ని కూర హోటల్ ఉంచాలా అంటే అట్లాంటి ఫీడర్ ఛానల్స్ని బ్లాక్ చేసుకుంటూ ప్రతి దగ్గర వాళ్ళు పెట్టారు కాబట్టి సిటీలో మీ వరదలు, మునిగిపోటాలు, కాలనీస్ అన్నీ ఇర్రెగ్యులర్ అధికారులను మనం తప్పట్టాల్సిందే. ఇర్రెగ్యులర్ లేఅవుట్స్ ఇట్లాంటివన్నీ ఇచ్చి డబ్బుల కోసం కక్కుర్తుపడి ఆ బ్లాక్ చేయడం వల్ల ఫీడర్ ఛానల్స్ మురికాలని ఖతమైపోయినాయి. కాబట్టి ఈరోజు కాస్త వర్షం పడితే హైదరాబాద్ మునిగిపోతుంది. దాని నుంచి కాపాడడానికి ఈ చర్యలు తీసుకుంటామని మొత్తుకుంటున్నాడు చీఫ్ మినిస్టర్. అక్కడ ఎంత మొత్తుకున్నప్పటికీ ప్రాపర్గా రీచ్ అవ్వలేదు అనేది మాత్రం లేట్గా రియలైజ్ అయ్యారు. ఇందులోనే ఇంకొక ట్విస్ట్, మార్పు కావాలనుకొని ప్రజలు కాంగ్రెస్ ఓటేశారు అనుకుంటే ఇప్పుడు 10 నెలలు అవుతోంది. వాళ్ళు అనుకున్నది ఏది నెరవేర్చలేదు, అక్కడ హామీలు అమలు కాలేదు. దీంతో పాటుగా 6 గ్యారంటీ స్కీములు కావచ్చు, రైతు బంధు, రైతు రుణమాఫీ, దళిత బంధు, ఇలాంటి వాటి కోసం అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయి. ఎందుకంటే 4 వారాల గడువు పూర్తయిపోయింది, 10 ఉప ఎన్నికలు ఉంటాయి అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. కాబట్టి ఈ 10కి 10 మళ్ళీ బీఆర్ఎస్ వైపే పోతాయి అనేది 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి క్వశ్చన్లో. ఒకటేమో బై ఎలక్షన్స్ వస్తాయి అనేది ఒకటి అన్నారు. అవును, మీరు రాసి పెట్టుకుంటూ రావాలి. ఎందుకు రావు? ఇప్పుడు వాళ్ళు ఛాలెంజ్ చేసింది స్పీకర్ అనేవాడు నిర్ణయం తీసుకోవట్లేదు అనే విషయం. అవును, అంతే కదా. దాని మీద నిర్ణయం కూడా తీసుకోలేదు కదా, హైకోర్టు కాదు కదా, ఎప్పటి నుంచో తీసుకోలేదు స్పీకర్లు. ఒక్కసారే కాదు, ఎప్పటి నుంచో తీసుకోలేదు. ఇట్లాంటి సందర్భాల్లో 18 సార్లు సుప్రీంకోర్టు తలుపుని రకరకాల రాజకీయ పార్టీలు తలుపు తట్టాయి. 18 times ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 decades.
ఈ 18 సార్లు కూడా మీరు ఒకసారి కేసు లాస్ అవ్వండి మీరు తర్వాత లీడ్ అడుగున్నప్పుడు ఏ సందర్భంలో సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ కావడానికి ఒప్పుకోలేదు. వాళ్ళు ఏమన్నారంటే పవర్స్ ఆఫ్ పార్లమెంట్ అక్కడ, పవర్ ఆఫ్ లెజిస్లేచర్ ఇక్కడ, ఇది ఆర్ సుప్రీం, వీ కెనాట్ ఇంటర్ఫియర్ అన్నారు. అని మొన్న ఏదో ఒక సూచన లాగా మీరు తొందరగా నిర్ణయం తీసుకోండి లేదా మేమే ఇంటర్ఫియర్ అవుతాం అన్నారు. కానీ అల్టిమేట్గా వీళ్ళు ఇంటర్ఫియర్ అయితే కూడా హైకోర్టు మళ్ళీ ఏ సుప్రీంకోర్టు అయితే ఆ విధమైన తీర్పును వెలువరించిందో మేము ఆ తలిపే కొడతాం కదా పోయి. సో దే విల్ సే దట్ యు ఆర్ సుప్రీం. సో అందువల్ల వీళ్ళు ఏదో అత్యాశ, దాని విష్ఫుల్ థింకింగ్ తప్ప వాళ్ళకి అనుకూలమైన తీర్పు రాదు. వాళ్ళు ఇంకా మైగ్రేట్ కాకుండా వలసలు ఇంకా అడ్డుకట్ట వేయడానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం అది ఈ రకంగా ఎఫెక్టివ్గా పది దగ్గర ఆపి కూర్చున్నారు. రేపు మాపై ఎలక్షన్స్ వస్తాయని చెప్పి వాళ్ళను భయపెట్టి ఆపుకున్నారు తప్ప ఇది అయ్యే పని కాదు. మీరు రాసి పెట్టుకోండి, అది ఇంపాసిబుల్. అది ఒకళ్ళు ఇస్తే మేము సుప్రీంకోర్టు తలుపు కొడితే సుప్రీంకోర్టు 18 కేసులు ఇచ్చే తీర్పు మార్చి లేదా మేము సుప్రీం అంటారా? ఇట్స్ ఏ పవర్ కంపారిజన్ బిట్వీన్ లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్. సో ఆల్వేస్ లెజిస్లేచర్ సుప్రీం. కాబట్టి స్పీకర్ పవర్ మీరు క్వశ్చన్ చేయలేరు, అది పక్క పెట్టండి. ఇంకో ఆస్పెక్ట్ మీరు అనేది ఏంటంటే హామీల అమలు సంగతి మీకు దెబ్బ తగలదా? ఎస్, డెఫినెట్గా తగ్గుతుంది, డెఫినెట్గా తగ్గుతుంది. మేము అధికారంలో రాకముందు మా అంచనా వేరు, మేము వచ్చిన తర్వాత 5 లక్షల కోట్లు కాదు 7 లక్షల కోట్ల అప్పు ఉందని తెలుసుకున్న వెంటనే వైట్ పేపర్స్ ఇచ్చాం, ఎక్కడెక్కడ ఎన్ని రకాల అప్పులు అదనంగా ఉన్నాయో ఆ 2 lakhsను మొబిలైజ్ చేయడానికి, రీఆర్గనైజ్ చేసుకోవడానికి, ఆర్థిక వనరులను మళ్ళీ దాని వేస్ అండ్ మీన్స్ అంటారు ఇంగ్లీష్లో, దాన్ని మనం సరి చూసుకోవడానికి మాకు కొంత సమయం అదనంగా పట్టింది మేము అన్నదానికంటే. దానివల్ల కొంత భంగపడ్డాం. మీరన్నా చర్చ వచ్చింది. సో ఎక్కడికక్కడ హడావిడిగా ఫైర్ ఫైటింగ్ ఇన్ నేచర్ లాగా ఓ రుణమాఫీ చేయడం, లేదా అంతకుముందు మొదటి విడత యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేయడం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. కానీ ఎస్, మేము అన్న ప్రామిసెస్ యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ కాలేదు. కాబట్టి ఏం జరుగుతుంది, మీరన్న లోకల్ బాడీలో మాకు ఎదురు దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఈరోజు ఉంది. ఇప్పటికిప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, కానీ రావు. ఎందుకు రావంటే మీకు తెలుసు, బీసీ కులగణన చేపడుతున్నాం మేము, దానికి 3 months కావాలి మాకు. అదేవిధంగా ఇవాళే సీఎం స్టేట్మెంట్ వచ్చింది, ఎస్సీ వర్గీకరణకు రిటైర్డ్ జడ్జి ద్వారా ఓ కమిటీని వేస్తున్నామని. సో ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే మినిమం మాకు 4-5 months టైం ఉంది ఇంకా దేనికి, ఈ స్థానిక ఎన్నికలు ఫేస్ చేయడానికి. దీని లోపల డెఫినెట్లీ మీ వేస్ అండ్ మీన్స్ చూస్తున్నాం కదా, రకరకాల లోన్స్, అది వరల్డ్ బ్యాంక్ కావచ్చు, జపనీస్ ఎయిడ్ కావచ్చు, జపాన్ ఎయిడ్ కూడా గవర్నమెంట్ ఎయిడే. సో గతంలో వాడు 6%, 7%, 12% కూడా సీఎం అన్నాడు కదా, ఏముంది విద్యుత్ సంబంధించిన సరఫరా అంతా మాజీ సీఎం ఆడ ఎదురుగా కూర్చొని మార్కెట్లో ఎక్కడ చీప్ ఉంటే అక్కడ కొనుక్కోవడమే కదా అన్నాడు. పవర్ని ఎప్పుడు కూడా మేము అవసరమైతే కొన్నాం, తీసుకొచ్చాం, రెప్పపాటు కూడా గ్యాప్ లేకుండా కరెంట్ ఇచ్చామండి. అది ఆ మాత్రం తెలివి మాకు కూడా లేదా. సో మేము కూడా అదే అప్పులు చేస్తున్నాం. కాకపోతే నువ్వు 10% తెస్తే, 12% తెస్తే మేము 2%, 3% ఇచ్చేవాళ్ళని చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా. సో 1.5% లోను ఇంట్రెస్ట్, ఇది జపనీస్ ఎయిడ్. వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ కూడా సిమిలర్గా 2-3%. సో ఇట్లాంటివి రీఅప్రాపరేట్ చేసుకొని అక్కడి నుంచి వచ్చే వాటి ద్వారా ముందు అప్పుల నుంచి గట్టెక్కి ఈ 3-4 monthsలో స్టెబిలైజ్ అవుతాం అని మా కాన్ఫిడెన్స్. కొంచెం ఇట్లా టైం గ్యాప్ దొరికితే చాలు మేము కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతాం అనే కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మేము మీరే అన్నట్టుగా August 15th కల్లా నేను చేసేస్తా, లేదా అధికారంలోకి వచ్చే మొదటి రోజు సంతకం పెట్టే దగ్గర నుంచి మేము టైం అడుగుతూ దాటాం కదా కొంత దూరం. తర్వాత ఫుల్ఫిల్ చేశాం కదా, రుణమాఫీ తీసుకోండి. సో మీరు దాటవేత ధోరణి అనేది కనిపిస్తుంది. దీన్నే మనం డైవర్షన్ పాలిటిక్స్ అనేది, దాని పేరు డైవర్షన్ పెట్టారు. మాకేమో నెసెసిటీ అంటున్నాం మేము. ఇప్పుడు డబ్బులు ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా మీకు రూపాయి రాకడా రూపాయి పోకడే కదా బడ్జెట్ అంటే. మీ ఎవరు అన్నారు కదా మాట, ఎవరు పాత సీఎం ఎవరు అన్నారు, మా జేబులోంచి ఏమైనా రూపాయి తీసి ఖర్చు పెడతామని. అంటే మీ దగ్గర మీరు కట్టిన ట్యాక్స్ నుంచి మీకే డిస్ట్రిబ్యూట్ చేయాలి తప్ప ఏ ప్రభుత్వం అయినా. అయితే అన్ని మాటలు ఎందుకు చెప్పావు, నీకు ముందు తెలియదా, నువ్వు సీనియర్ పార్టీ కదా, ఇది ముందే లెక్కేయాలి కదా అంటారు. వేయలే కదా మరి 5 lakhs 130 ఏళ్ల పార్టీ, అందులో అంచనాలు ఏంటో తెలుసు, అసలు లెక్కలేందో తెలుసు. ఈ మాట హర్యానా మీద కూడా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 6 హామీలు, అక్కడ 7 హామీలట, కర్ణాటకలో 5 హామీలే. అది మరి దెబ్బ కొట్టింది అన్నారు. డెఫినెట్లీ కర్ణాటకలో కూడా ఆ 7 హామీలు అవుతాయో కావనుకున్నారో. మేము ఖచ్చితంగా గెలవాల్సిన హర్యానాను ఈరోజు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్ ఫైటింగ్ కూడా ఒక కారణం ఇక్కడ. సో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేనేమంటున్నా అంటే చిత్తశుద్ధిలో లోపం లేదు, దానికి అవసరమైనటువంటి వనరులు మా దగ్గర లేవు అన్నమాట వాస్తవం. దాన్ని సమీకరించే దాంట్లో ఆలస్యమైతే ఆలస్యమై ఉండొచ్చు, కానీ మీరు గత ప్రభుత్వం మీద పెట్టినటువంటి అవినీతి ఆరోపణలు కానీ, లేకపోతే అనవసరమైన ఇన్వెస్ట్మెంట్ కానీ, కాళేశ్వరం ఉంది 1 లక్ష కోట్లు ఎందుకు పెట్టాం మనందరం అన్నాం. అది కుంగిన తర్వాత వాళ్ళ పీరియడ్ కుంగింది, వాళ్ళ కర్మకి. అయినా ఇప్పుడు కొట్టుకుపోలేదు కదా, అది ఇంకా దానికి ఏం డ్యామేజ్ అనేది కాలేదు కదా, కనిపిస్తోంది నిండుగా నీళ్లతో. అది కూలిందా లేదా, కుంగిందా లేదా, నిండు నీళ్లతో అయితే కనిపిస్తోంది. ఇప్పుడు అది ఊళ్ళ కొట్టుకుపోయే పరిస్థితి. కూడా ఒక ప్రాజెక్ట్ 100% వేస్ట్ అని ఎవరూ అనలేం. అందులో లోపాలు జరిగినామంటే నేను అనడం ఏంటి, జస్టిస్ ఘోష్ కమిషనే ప్రతిరోజు ఇంజనీర్ల దగ్గర వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటే నువ్వు ఎట్లా స్టేట్మెంట్ ఇస్తావు, నువ్వు ఎందుకు కరెక్షన్ చేసుకోలేదు, నువ్వు ఎందుకు ముందే రిపోర్ట్ చేయలేదు అనేటువంటి కామెంటరీ రోజు పేపర్లో చూస్తున్నాం కదా. దాంట్లో చాలా తప్పులు జరిగాయి మనకు అర్థమవుతుంది ఆ ఇన్వెస్టిగేషన్లో. సో తప్పులు జరిగాయి.
సో దాన్ని ఓవర్లుక్ చేసుకుంటూ వాడు హడావిడిగా కట్టారు కాబట్టి ఆ లోపాలు జరిగి దానివల్ల అది వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అని మనం అనుకుంటాం. రేపు పొద్దున 2 సార్లు కరువు వచ్చింది అనుకోండి, మీరు అన్నట్టు అదే నీళ్లు మనకు ఉపయోగపడ్డాయి అనుకోండి, మెచ్చుకుందాం. అంతే. బట్ ఇప్పటికిప్పుడైతే అది కుంగిపోయి కనపడుతుంది కదా కళ్ళెదురుగా. బట్ నిండుగా నీళ్లతో కూడా ఉంది అనుకోవచ్చు కదా, కుంగిపోయినప్పటికీ కూడా అక్కడ కెపాసిటీ ఉంది. అలాగే అన్నట్లే కదా నేను అక్కడ జరిగిన తప్పుల గురించి నేను కాదు, కమిషనే చెప్తుంది ఆ విషయం అన్న. అవన్నీ ఓవర్కమ్ అవుతూ వాడు ఒక పద్ధతి ప్రకారం చేస్తుంటే అది కూడా ఆ మాత్రం కూడా కుంగి ఉండేది కాదు, ఎవరికి భయభ్రాంతులకు మనం లోనే ఉండేవాళ్ళం కాదు. సో వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అనేది ఒకటి, అసలు నిజానికి అది అవసరమా కాదా అనేది ఒకటి. లిఫ్ట్ అనేది మామూలు కాదు కదా, అది దాని మెయింటెనెన్స్కి ఎంత, అసలు యావరేజ్ మీద 22,000 పర్ ఎకర్ మెయింటెనెన్స్ కాస్ట్ ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ సహా. 22,000 ఇస్తే అసలు వ్యవసాయం అనుకుని హైదరాబాద్కి వచ్చేస్తారు అంత రైతులు. అది అవసరమా అనేది క్వశ్చన్. వ్యవసాయం ఉండాలి కాదని కాదు, బట్ లాంగ్ టర్మ్లో ఆలోచిస్తే వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అనిపిస్తుంది. ఓన్లీ టైం విల్ టెల్ వెదర్ ఇట్ ఈస్ వేస్ట్ఫుల్ ఆర్ నాట్, కానీ హైలీ డిబేటబుల్ పాయింట్ అది. సో ఇప్పటికైతే అనుకున్న ప్రాజెక్టులు కావచ్చు, మీరు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, 6 గ్యారంటీ స్కీములు కావచ్చు, టైం కోసం ఎదురు చూస్తున్నారు. కొంచెం టైం గ్యాప్ దొరికితే మాకు నిధులు వస్తే అప్పుడు మేము చేస్తాము అనేది. ఇది ప్రజలు మాత్రం ఇంకో రకంగా తీసుకుంటున్నట్టున్నారు కదా, మేము ఏదో ఓటేసాము, ఏదో మార్పు వస్తుంది అనుకున్నాం, కాకపోతే అసలుకే మోసం వచ్చింది అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు. మోసం చేసాం వాళ్ళని, 10 నెలలు గడిచింది. మీరు అట్లా అంటే మేము ఇచ్చిన హామీలు అట్లా పక్క పెడదాం, సరే ఒప్పుకుంటాను, ఉన్నాయి కొన్ని హామీలు నెరవేర్చలేదు. ఇప్పటికి కూడా మహిళలకు 2,500 వేయలేదు, లేదా నిరుద్యోగ భృతి మీరు ఇవ్వలేదు, పెన్షన్ డబుల్ చేస్తున్నారు చేయలేదు, మొదటి సంవత్సరమే 2 లక్షల నియామకాలు అన్నారు, రైతు భరోసా ఏమైంది, 2 lakh ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ పక్క పెడదాం కాసేపు. ఐ విల్ యాక్సెప్ట్, ఐ అడ్మిట్, ఓకే అనుకుంటే పక్క పెడదాం. ఆ ప్రభుత్వం చేయలేదా మరి? ఆ ప్రభుత్వం మీకు అసలు 2 లక్షల నియామకాలు చేస్తామని చెప్పి వాళ్ళు ఎంతమంది నియామకాలు చేశారు? 2 లక్షలు మొదటి సంవత్సరంలో చేస్తున్నారు వాళ్ళు కూడా. 10 years కింద ఫస్ట్ అధికారంలోకి వచ్చినప్పుడు గత వాళ్ళు అది చేయలే. 2 lakhs దేవుడు చివరి వరకు కూడా 1.6 కంటే లెక్క దాటలే. 10 years తర్వాత వాళ్ళు కూడా నిరుద్యోగ భృతి ఇస్తారని 2018లో ప్రకటించారు. ఇచ్చారా చెప్పండి, చెప్తారు. వాళ్ళకు కూడా లోపాలు ఉన్నాయి కదా, ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు? అన్ని మోసాలు చేశారు వీళ్ళని, ఇంకా వెయిట్ చేయమంటారా? నేను ఎట్లా ఆ మోసాలు వాళ్ళు కూడా చేశారు, లెక్కకు మిక్కిలి చేశారు. రైతు బంధు అనేది 17,000 కోట్లు ఇచ్చారు. అందరూ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, దళిత బంధు అందరికీ ఇచ్చేస్తున్నాం అన్నాడు. ఈ దేశంలో ఉన్నటువంటి IAS ఆఫీసర్కు ఆఖరకు ఎంప్లాయీ కూడా నేను ఇచ్చేస్తున్నా దళిత బంధు అన్నాడు. ఎవరికి ఇచ్చాడు? 17,000 crores ఇచ్చాడు. ఎవరికి సరిపోతే 17,000 crores? డబుల్ బెడ్రూమ్స్ ఇస్తా అన్నాడు అర్హత ఉన్న అందరికీ. మొన్న అప్లికేషన్ తీసుకుంటే 34 లక్షల మంది అప్లికేషన్స్ వచ్చాయి. 34 లక్షలు డబుల్ బెడ్రూమ్కి. వాళ్ళు ఎంత ఇచ్చారండి? 2 lakhs కూడా ఇవ్వలే. ఓన్లీ అర్బన్ ఏరియాలో 1 lakh ఇచ్చారు, అక్కడ రూరల్లో 50 ఇచ్చారు, 1.5 lakhs ఇచ్చి క్లోజ్ చేశారు. ఏ పథకమైనా ప్రకటించడం, తర్వాత ఎత్తేయడం, దాని ప్లేస్లో ఇంకొక స్కీమ్ తీసుకురావడం, అదే కదా వాళ్ళు చేసింది. అది రియలైజ్ అయినాక ఉద్యోగాలు కూడా మాకు ఇవ్వట్లేని కోపం వచ్చినాకనే కదా మీకు పదవి వాళ్ళు కోల్పోయి మాకు అధికారం అప్పచెప్పారు. మీరు అన్నట్టు మరి మీరేమో తక్కువ చెప్పారా అంటే, ఇది మేము సర్దుకుంటున్నాం, దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం, టైం కావాలి మేము అనుకున్న దానికి ఇంకొంచెం టైం ఇచ్చిన టైము. అదే మా అంతటా మీరు పెట్టుకున్న టైం టైము దాటాం, అది అగ్రి, అదొక పొరపాటు జరిగే మాట నిజమే. కానీ మీరు మాకు ఇచ్చిన టైం 5 years కదా ఇంప్లిమెంట్ చేయడానికి. మా యొక్క పెర్ఫార్మెన్స్ని అసెస్ చేసి మాకు మీరు ఫెయిల్ అయ్యారు, సక్సెస్ అయ్యారని చెప్పడానికి అట్లీస్ట్ మినిమం బెంచ్ మార్క్ ఏంటి? 2.5 years. 2.5 years తర్వాత మీరు యువర్ ఫెయిల్యూర్ అనొచ్చు. అదేనా ఈ అసలు టైం ఇవ్వకుండా రాగానే ఎడపడిగెత్తాడు పాప సీఎం. మీరు జరుగుతున్నటువంటి పొరపాటు ఏంటో మీకు తెలుసు, మీరు అర్థం చేసుకున్నారు, కొంచెం గ్యాప్ వస్తుంది అనేది మీకు అర్థమైంది. ప్రజలు అర్థం చేసుకునే లోపే ఒక డైవర్షన్ లాగా హైడ్రా తీసుకొచ్చారు, మూసీ తీసుకొచ్చారు. దాని గురించి కొంచెం మళ్ళీ బూమరాంగ్ అవుతుంది అనుకున్నప్పుడు సరికొత్తగా మంత్రి కొండా సురేఖని ముందు పెట్టారు. కొండా సురేఖతో రేవంత్ రెడ్డి వాయిస్ని వినిపించారు అనేది. ఇప్పుడు ఈ మినిస్టర్స్ అందరినీ కూడా రోజు ఏం మాడతామో స్క్రిప్ట్ అయితే సీఎం రాసిస్తాడని అనుకోనంత టైం ఉందని నేను అనుకోను. ఒక ఎమోషన్లో ఆమె చెప్పుకుంది, నేను ఎమోషన్కి లోనయ్యాను, ఆ భావయుద్ధంలో నాకు మనసుకు కష్టం అనిపించి రియాక్ట్ అయిన మాట వాస్తవమే. నేను దానికి క్షమాపణ చెప్తున్నా వాళ్ళకి. నేను క్షమాపణ కాదు కదా, బేషరతుగా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా అనేదా భావించకూడదు. బేషరతుగా నా వ్యాఖ్యానం ఉపసంహరించుకుంటున్నా. దానికి కారణం ఈ భావోద్వేగం అన్నది మరి యాక్సెప్ట్ చేయాలి కదా పాపం. ఇప్పుడు దానివల్ల డ్యామేజ్ ఎంత జరగాలో జరిగింది నేను ఒప్పుకుంటా. దానివల్ల ఆయన పోయి 10 ವರ್ಷం దావా కూడా వేశాడు, కోర్టులో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. రేపు పొద్దున షీ ఈజ్ క్రిమినల్లీ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. ఎప్పుడు ఆమె మీద యాక్షన్ విత్డ్రా అవుతుంది? నాగార్జున కనుక ఆయన విత్డ్రా చేసుకొని సరే ఆమె ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నాకు సరిపోయింది అంటే తప్ప షీ ఈజ్ లయబుల్ ఫర్ క్రిమినల్ ప్రాసిక్యూషన్. ఇక మనం చర్చించేలాం. మరి ఇలాంటి కండిషన్లో కూడా బీసీ మహిళ కాబట్టి వదిలేయండి, ఆమె మీద ఎందుకు అటాక్ చేస్తున్నారని మళ్ళీ ఉల్టా కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంటుంది అసలు? అది సహజంగా మన దగ్గర క్యాస్ట్ పోలరైజేషన్ ఉందండి. ప్రతి వాళ్ళు కూడా ప్రతిదాన్ని
ఓ ఎస్సీ అని ఓఎస్టీ అని ఓబీసీ అని దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్స్క్యూజెస్, ఎగ్జంప్షన్స్ అని అవి ఉండవు అసలు. దానికి చట్టం ఎదురుగా ఓ ఎస్సీ కోరువులు, ఎస్టీ కోరువులు, బీసీ కోరువులు, ఓసీ కోరువులు లేవు. కానీ మన వాళ్ళు పొలిటికల్గా దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అది ఎవరైనా కావచ్చు, మా పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. ఇది కరెక్ట్ కాదు సిస్టంలో. సో ఆమె బీసీ మహిళ, నిజంగానే మహిళలకు ప్రాతినిధ్యం తక్కువ, ఉన్నదే తక్కువ మంది మహిళలు మంత్రివర్గంలో. సో దీనివల్ల ఆమెకి ఏమైనా రేపు పొద్దున నష్టం జరుగుతుందేమో, ఆ ఉన్న పదవి పీకేస్తారేమో అనేటువంటి ఒక ఆందోళన కేవలం ఆమెకైనా పార్టీకి జరగదా అలా జరుగుతుంది. డెఫినెట్ జరుగుతుంది. దానివల్ల కన్సర్న్ ఉన్నవాళ్ళు కొంతమంది అభిమానులు కావచ్చు, బీసీలు కావచ్చు, అరే ఇదేంటి మా మీద పడ్డారని అంటే అని ఉండొచ్చు. కానీ నేను దాన్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు కదా. ఆ రకమైన ఎగ్జామ్షన్స్ లేవు, చట్టపరంగా లేవు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయనే ఎస్ ఐఎమ్ సాటిస్ఫైడ్ అని విత్డ్రా చేసుకుంటే తప్ప అవి షీ కాంట్ ఎస్కేప్ పనిష్మెంట్ ఫ్రమ్ ది కోర్ట్ ఆఫ్ లా. సో అది ఏం చేస్తాం, దాన్ని చర్చించేలామా అంటున్నాను నేను. వదిలేయాలి అవని సారీ అన్నది నేను విత్డ్రా చేసుకుంటానది అయిపోయా. కాకుంటే కోర్టు కేసులు మాత్రం వాళ్ళే వేస్తున్నారు, దాన్ని కంప్లైంట్లు చేస్తున్నారు అని కాబట్టి కొంచెం ఎక్స్టెన్షన్, ఇంకా అది కూడా ఇలా కాలం కోసం ఎదురు చూస్తున్నట్టుగానే కనిపిస్తోంది కదా అది. అయితే ఈ కాలం కోసం ఎదురు చూస్తున్నప్పుడు కేసీఆర్ కూడా ఒక టైం కోసమే ఎదురు చూస్తున్నారు, ఆ వ్యూహాత్మకమైనటువంటి మౌనాన్ని ఆయన పాటిస్తున్నారు అనేది వాట్ డూ యూ ఫీల్? సరే, కేసీఆర్తో నేను సుదీర్ఘకాలం కలిసి పనిచేసా. డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకాలజీ అయింది ఆయన. నిజంగా కూడా మేము రొటీన్ పాలిటీషియన్స్, రేపొద్దున ఏదో ఇన్సిడెంట్ జరిగింది, కూతురు అరెస్ట్ అయితేనే బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడలేదు ఆయన. మీకు జ్ఞాపకం ఉంటే ఈ డిడ్ంట్ కమ్ అవుట్, అరెస్ట్ తప్పను ఒప్పను ఏం చెప్పాలి ఆయన, కామెంట్ కూడా లేకుంటే ఇంటర్నల్ గా పార్టీ కార్యక్రమాల్లో మాత్రం మా మాట అన్నారు కదా, నేను లొంగలేదు కాబట్టి పార్టీని కలపలేదు అన్నాడు. కానీ బట్ బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడలేదు ఆయన. ఆ పద్ధతిలో ఆయన ఒక దగ్గర సంఘటన జరిగితే పోయి పలకరేయటం కానీ, ఇతర పాలిటీషియన్స్ ఈ రోజు ఎట్లా బిజీ అయిపోతారు. నల్గొండలో రైతుల కోసం ఒక భారీ బహిరంగ సభ పెట్టారు, ర్యాలీలు తీశారు కదా. కానీ అది నేనేమంటానంటే ఆయన నేచర్ అది. జనరల్గా జస్ట్ ఇమ్మీడియట్గా అందరు పాలిటీషియన్స్ లా రియాక్ట్ అయ్యి ఓ పెళ్ళి పోవడం, ఓ చావు పోవడం, పలకరించి రావడం అనే సంఘటన జరిగింది. ఆ నేచర్ కాదు, చాలా రేర్గా బయటకు వస్తాడు ఆయన. అది మీరు అన్నట్టు ఒక అప్రాపరేట్ టైం కోసం ఆ విజిట్ వల్ల దానికి ఏమైనా పొలిటికల్ మైలేజ్ ఉందా లేదా అని ఆలోచన. ఒక పొలిటికల్ బ్రెయిన్ అది, అందరి పాలిటీషియన్స్ లాగా కాకుండా 24 hours పొలిటికల్ బ్రెయిన్ అది. సో అది ఒక ప్రాపరేట్ టైం కోసం ఆయన ఎదురు చూస్తుండొచ్చు. ఇప్పుడు రైప్ టైం కాదు అని ఆయనకు తెలుసు. మీరు అన్నట్టు ఆ టైంలో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుని ఎంపీ ఈ టైం లోపల తిరిగాడు. కానీ అప్పుడు కూడా ప్రజలు పరిగెత్తుకొని చూసారు ఆయన, వేలాది మంది చూసారు. ఎందుకు చూసారంటే అంతమంది చూసారు. 10 ఏళ్ళు బయట డిఫరెంట్ కైండ్ ఆఫ్ ర్యాలీలు తీసినప్పటికీ కూడా ఆయన కూడా వచ్చాడు. ఆయన వచ్చి చూసారు జనం, ఏంటంటే చూద్దామని. కేసీఆర్ వచ్చాడట అంటే 10 ఏళ్ళు జనం కనపడ్డదే లేదా, బయటికే రాడు సీఎం గుండి. సో చూడటానికి కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఉన్నారు అప్పుడు. సో ఆయన నేచర్ అది. సో అది ఆయన ఒక టైం కోసం వెయిట్ చేస్తుండొచ్చు. ఆ అప్రాపరేట్ టైం అనేది అది పొలిటికల్, అతను దాని ఏమంటారు పొలిటికల్ బ్రెయిన్ అది. సో ఆయన అంచనాలు కూడా చాలా సందర్భాల్లో కరెక్ట్ ఉంటాయి అనేది. సో ఆ రైట్ టైం కోసం ఆయన వెయిట్ చేస్తుండొచ్చు. సో రైట్ టైం కోసం చూసి నిజంగానే మీ ఎక్కడో ఫెయిల్యూర్స్ మా ఎక్కువైనాయి అనుకోండి, ఇట్లాంటి మీరు అన్నటువంటి హైడ్రాలు అమీబాలు ఎక్కువైపోయి వాతావరణం కంజీనియల్గా ఉందనుకుంటే అప్పుడు బయటకు వస్తాడేమో. బట్ దానివల్ల ఇప్పటికిప్పుడు మాత్రం ఒకసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో వాళ్ళకు ఉన్నటువంటి ఊపు 39 seats మామూలు విషయం కాదు. మంచి హోదా ఇచ్చారు ఆ పొజిషన్. అది ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేవరకల్లా తగ్గిపోయింది. అది ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు కూడా అనుకోలేము మనం కూడా మరీ అంత జీరోకి పడిపోతారని. వాళ్ళ పడిపోయిన ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి డైవర్ట్ కావడం వల్ల అప్పుడు సింగిల్ డిజిట్కి ఉన్నటువంటి బీజేపీ కాస్త ఈవెన్ ఎంపీల్లో కూడా వాళ్ళు 8 seats తెచ్చుకోగలిగారు. వీళ్ళ ఓటు డైవర్ట్ అయింది కాబట్టి ఇప్పటికిప్పుడు కొంత మీరు అన్నట్టు లోకల్ పార్టీస్లో వాళ్ళకు గ్యాప్ ఒకటి ఏర్పడదు. ఇప్పుడు ఆ వ్యాక్యూమ్లో కొంత అడ్వాంటేజ్ బీఆర్ఎస్కి వస్తుండొచ్చు. ఇప్పటికిప్పుడు కనుక లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయి, మేము పెట్టాం, మాకు టైం కావాలి కదా రకరకాల ఫ్యాక్టర్స్లో. అయితే మీరు ఏదైతే ఒక గ్యాప్ కావాలని మీరు ఎదురు చూస్తూ ఉన్నారో, వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో, కేసీఆర్ కూడా అలాగే నిజంగానే ఒకదాని మీద ఒకటి పైలప్ అవుతే అదంతా మాకు బలంగా మారుతుంది ఆయన. దాని మీద వెయిట్ చేస్తున్నాడు ఆయన. ఆ అవకాశం మేము ఎందుకు ఇస్తాం పొలిటికల్ పార్టీ, మాకు కూడా తెలుసు కదా. బట్ ఇప్పటికీ 10 నెలల కాలం మెల్లిగా కేసీఆర్ వైపు ప్రజలు చూస్తున్నారు. బాపు నువ్వు ఒక మాట వినిపిస్తోంది అనేది సోషల్ మీడియాలో కూడా వీడియోలు, వాయిస్లు అన్నీ వస్తున్నాయి కదా. ఒక టైప్ ఆఫ్ హైప్. కానీ మీ జ్ఞాపకం ఉంటే రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఎంత పెద్ద తెలంగాణ ఉద్యమం అది, ఎంత ఊపులో ఉండింది. అట్లాంటి టైంలోనే 10 seats రాలే కేసీఆర్కి. ఎస్ఆర్ నో చెప్పండి. అది వెరీ ఇనీషియల్ డేస్ కదా. లాస్ట్
దట్ వాజ్ ద కంక్లూడింగ్ ఎలక్షన్ కదా 2009లో మీరు ఎలక్షన్స్కి పోతే 2009 పీక్ కదండి తెలంగాణ మూమెంట్. ఆ తర్వాత 14 తెలంగాణ వచ్చాయి. ఆ 5 ఏళ్ల కాలంలో అందరినీ ఏకం చేశారు జేఏసీ. ఆ జేఏసీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు అంత ఉద్యమంలోనే ఆయనకి 10 సీట్లు రాకపోయా. రాజశేఖర్ అదే మాట అన్నాడు, ఏం తెలంగాణ ఉద్యమం పట్టుకొని 10 సీట్లు రాలేదు, ఈటల రాజేంద్ర అన్నాడు అసెంబ్లీలో. సో అక్కడి నుంచి ఏది అంత వాతావరణం ఉంటేనే మీకు బట్ ఒకటైతే మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా, అందరినీ ఏకం చేసి ఒక జేఏసీగా ఫామ్ చేశారు, పార్టీలకు అతీతంగా. జేఏసీ నడిపించింది కదా, ఆయన కాదు నడిపింది, ఆయన కూడా అందులో భాగం. జేఏసీని పెట్టి బట్ ఆలోచన ఆయనదే కదా, అక్కడ నుంచి కాదనట్లేదు. ఆయన జేఏసీని ప్రమోట్ చేసే పరిస్థితి ఏంటి, ఒక్క టీఆర్ఎస్ తెలంగాణ రాదనుకున్నాడు కాబట్టి జేఏసీని ప్రమోట్ చేశాడు. జేఏసీని ప్రమోట్ చేసినాక ఇతర రాజకీయ పార్టీలు అందులో చేరాయి. చేరిన తర్వాత కన్సాలిడేట్ అయ్యాయి, ఇతర సంఘాలు చేరాయి, ప్రజలు చేరారు, సకల జిల్లా పోరాటం కింద కన్వర్ట్ అయింది. అప్పుడు ఒక మలుపు తిరిగి హిస్టారిక్ సన్నివేశం ఏర్పడి తెలంగాణ వచ్చింది తప్ప ఒక్క కేసీఆర్తో సాధ్యపడలేదు అందరికీ తెలుసు. నేనేమన్నానంటే అంత అట్మాస్ఫియర్ ఉన్నప్పుడే రిజల్ట్ రాకపోయిన సందర్భంలో ఇప్పుడు ఆయనకు వచ్చే కొత్త అట్మాస్ఫియర్ ఏంటి, ఆయన కొత్త అట్మాస్ఫియర్ ఇస్ కాంగ్రెస్ గవర్నమెంట్. 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చూసిన తర్వాత అంత రిజెక్ట్ చేస్తారని నేను అనుకోను. 10 months టూ షార్ట్ ఏ పీరియడ్. మనం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు మనం కూడా నేను ఆయనకు వ్యతిరేకంగా ఉన్నా చాలా సందర్భాల్లో. మీరు కూడా అప్పుడు నన్ను ఇంటర్వ్యూలు చేశారు. సో నేను ఎప్పుడు కూడా ఆయన సపోర్ట్ చేయలేదు, కానీ క్రిటిసైజ్ చేయలేదు మొదటి 2 ఏళ్ళు. ఎందుకంటే 2014లో తెలంగాణ వస్తే అప్పుడే ఈయన తిడదాం అనుకున్నాం మేమందరం. అందరం అన్ని పార్టీలు కూడా కామ్గున్నారు. 2 years టైం ఇచ్చారు తిరగడం మొదలు పెట్టడానికి. అప్పుడు అరే ఏంటి దారి తప్పుతున్నాడు, ఉద్యమ ఆకాంక్షలు వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు, కరప్షన్ వస్తుంది, నెపోటిజం వస్తుంది అనేటువంటి చర్చ ఆఫ్టర్ 2 years వచ్చింది. ముందు రాలేదు, అందరూ వెయిట్ చేశారు. అట్లా మాకు కూడా 1 year 2 years టైం మీరు ఇవ్వాలి కదా అంటున్నాను నేను. ఇప్పుడు హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక రకంగా ఆలోచనలు మొదలుపెట్టింది అనే మాటతో పాటుగా సీఎం రేవంత్ని మారుస్తారు అనేటువంటి ఈ వార్తలు ఎందుకు బయటకు వస్తున్నాయి? అంత అవకాశం అవసరమైతే ఇప్పటికప్పుడైతే లేవు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. మరి ఎందుకు వచ్చిందో ఆ రూమర్. కానీ ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ లోపం ఏంటి, ఎక్కడ తేడా వస్తుంది, ఎందుకు రేవంత్ గురించి చర్చ ఎందుకు డైవర్ట్ అవుతుంది? హర్యానా ఎలక్షన్ వేరు, అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ ఎలక్షన్స్ వేరు. మేము ఆశించిన స్థాయిలో కాశ్మీర్లో మాకు రిజల్ట్ అయితే వచ్చింది. మేము పోటీ చేసిన 32 స్థానాల్లో మేము 6 గెలిచి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిలో అధికారులకు అది వచ్చాం కదా. హర్యానాలో 100% మాకు రావాలి. అది ఇట్స్ ఆల్మోస్ట్ మాకు చేతుల మేము చేజార్చుకున్నట్టే. అది ఎట్లా ఏమైంది? దాంట్లో షెల్జా గ్రూప్ ఒకటి, తర్వాత మన హుడా గ్రూప్ ఒకటి, అన్ని ఇంటర్నల్ కాంగ్రెస్ గ్రూప్స్ వల్ల, కాంగ్రెస్ గ్రూప్లోనే అంతర్గత పోరు వల్ల వాళ్ళు పడి చావక అక్కడ ఉన్నటువంటి సరైనటువంటి క్యాలిక్యులేషన్స్ వాళ్ళు చేసుకోలేకపోయారు. జాట్స్ కూడా మా వైపు కొంత ఎక్కువగా తిరుగుతారు అనుకున్న సందర్భంలో జాటేతర వర్గాలని కూడా బీజేపీ మళ్ళీ జాట్ సీట్ అయితే అట్లే ఎస్సీలో కూడా మేము అనుకున్న స్థాయిలో మాకు ఓట్ బ్యాంక్ డైవర్ట్ కాలేదు, కొంత బీజేపీ తీసుకోవాలి. తర్వాత మైక్రోస్కోపిక్ మేనేజ్మెంట్ చేసింది బీజేపీ. ఎందుకంటే 10 years ఉన్నారు, ఇక యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఉంటుందని మేము అనుకున్నాం. అది వాళ్ళు కూడా అంచనా వేశారు, వేసి మైక్రోస్కోపిక్ మేనేజ్మెంట్ చేశారు అక్కడ. అందులో మేము ఫెయిల్ అయ్యాం బికాస్ ఆఫ్ ఇన్ఫైటింగ్. సో ఇవన్నీ మా అంచనాల్లో లేకుండే. ఈజీగా కేక్ వాక్ లాగా మాకు వచ్చేస్తుంది అని అనుకున్న సందర్భం నుంచి సడన్గా ఒక షాక్ లాగా మాకు తగిలినమాట వాస్తవమే. సో దాని నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. అంత మాత్రం చేత హర్యానాలో మేము ఓడిపోయాం కాబట్టి, అక్కడ కాశ్మీర్లో అనుకున్న స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు కాబట్టి, ఇక్కడెక్కడో రేవంత్ మీద ఉరిమురిమి మంగళం మీద పడేటువంటి అవకాశం ఉందని అయితే అనుకోను. ఇప్పుడు ఈవీఎంలది ఏమైనా ఉందా? ఈవీఎంకి సంబంధించి అంటున్నారు మా పార్టీ వాళ్ళు. బట్ ఎందుకు పర్సనల్లీ నా పర్సనల్ కామెంట్ చెప్తున్నా, మా పార్టీ అఫీషియల్గా ఈవీఎం మిషన్స్ వద్దు, మాకు పాత బ్యాలెట్ పద్ధతి కరెక్ట్ అని చెప్తున్నారు. మేమే కాదు, చాలా విపక్షాలు చాలా రోజుల నుంచి కూడా గొడవ చేస్తున్నాయి. ఈ వద్దు, ఈ ట్యాంపరింగ్కి అవకాశం ఉంది, మ్యానిపులేషన్కి అవకాశం ఉంది. కానీ ఎందుకో నేను 2-3 times పర్సనల్గా ఎలక్షన్ కమిషన్ డిమాన్స్ట్రేషన్ అటెండ్ అయ్యాను. నేనే ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాను 2 times. ఇక్కడ మన నల్గొండలో రాజగోపాల్ బీజేపీలో ఉన్నప్పుడు నేనే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. సెకండ్ టైం మొన్న ఆయన కాంగ్రెస్ నుంచి కాంటాక్ట్ చేస్తే కాంగ్రెస్లో చేరి మళ్ళీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. ఈ 2 సందర్భాల్లో ఏ విధంగా అయితే ఈ ఎలక్షన్ కమిషన్ మెషిన్స్ను అలాట్ చేస్తుందో, సెగ్రిగేట్ చేస్తుందో, ర్యాండమ్ మీద చెక్ మీకు అప్పచెప్తుందో కౌంటింగ్కి చూసినాక నాకు అనిపించింది ఇది అంత ఈజీ కాదు. ట్యాంపరింగ్ అసలు కాదు, నా పర్సనల్ ఒపీనియన్. బట్ పొలిటికల్ పార్టీస్ మాత్రం అది ఒప్పుకోవట్లేదు. పాతదే కరెక్ట్, పాతది చాలా లెబోరియస్ అండి, ఎంత టైం కన్జ్యూమింగ్ అది. అసలు మీకు దీనికే సాయంత్రం దాకా కౌంటింగ్ హర్యానా జరిగితే అదైతే 48 గంటలు లెక్క పెట్టుకోవాలి. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ లెక్క పెట్టినట్టే ఉంటుంది. 2-3 రోజులైనా తిన్మార మళ్ళీ రిజల్ట్ రాలే కదా. అంటే 3 days ఎక్కడ ఇంత పెద్ద దేశానికి
ఇంకేదైనా ఫుల్ ప్రూఫ్ మెథడ్ తేడా ఉంటే సరి చేసుకోవాలి. వీప్యాట్స్ కూడా కనిపెట్టారు కదా ఇప్పుడు. అవును, ఊటేగిన వీప్యాట్స్ మీకు కనపడుతుంది, మీకు ఎవరు వేశారు. అవసరం అనుకుంటే కోర్టు అప్లికేషన్ పెట్టుకుంటే అది మొత్తం తీసి మీకు చూపిస్తారు ఎవరెవరికి వేశారో కూడా. సో అంతా ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్, బట్ ఇట్స్ మై పర్సనల్ వ్యూ. ఎందుకంటే అఫీషియల్లీ ఐ కెనాట్ సే దట్. దిలీప్ గారు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని మారుస్తారు, ఇంకొకరు ఎవరో ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి వాదన మీ ఉద్యమ సహచరుడు, మీలాగే టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్ అయినటువంటి వి ప్రకాష్ గారు చెప్తున్నారు. దానికి తగ్గ అనాలిసిస్ కూడా చేస్తున్నారు. ఇది ఇలా అవుతుంది కాబట్టి 2 days బ్యాక్ నాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆయన అదే మాట చాలా క్లియర్గా చెప్పారు. సో ఇలాంటి ఆలోచన వస్తోంది అనేది ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి డిఫరెంట్ గ్రూప్స్లో కూడా అదే టాక్ ఉంది అనేది. ఐ డోంట్ బిలీవ్. ఎందుకంటే మీకు గతంలో ఈ సంస్కృతి కాంగ్రెస్లో ఉన్నమాట వాస్తవమే. నేను బేసిక్గా కాంగ్రెస్ నుంచి పుట్టి అందులో ఎదిగినటువంటి లీడర్ని కాదు కదా. నేను ముందు బీఆర్ఎస్లో ఉన్న, తర్వాత బీజేపీలో ఉన్న, తర్వాత కాంగ్రెస్కి వచ్చిన వాడే. కానీ ఆ కల్చర్ ఉండింది ఒకప్పుడు. సీల్డ్ కవర్ కల్చర్ అనేవాళ్ళం. సో హైకమాండ్ డిసైడ్ చేసి సీల్డ్ కవర్లో ఎవరి పేరు పంపితే వాడే సస్పెన్స్ అట్లాగే ఉండేది. అందరు కూర్చొని మీటింగ్ పెట్టుకుంటారు, అధిష్టానం మీద వదిలేస్తారు. అట్లుండేది ఆ కన్వెన్షన్. అంతా మీటింగ్ పెట్టుకొని అధిష్టానమే మీ ఇష్టం ఎవరైతే వాళ్ళే అనేటువంటి నిర్ణయం పంపినాక వాళ్ళు సీల్ కవర్లో సీఎంను పంపేవాళ్ళు. ఈ మధ్యకాలంలో మీరు చెప్పండి, గత 10 ఏళ్ల లోపల 15 ఏళ్ల నుంచి ఎక్కడన్నా సీల్ కల్చర్ ఉందా? వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు, మెజారిటీ లెజిస్లేటర్ యొక్క అభిప్రాయం తీసుకుంటారు, ఆ అభిప్రాయానికి అనుగుణంగా ఒక సీఎంని ఎన్నుకుంటున్నారు, తర్వాత సీఎంకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి 5 years వదిలేస్తున్నారు. బట్ 5 years వదిలేస్తున్నారు అన్నప్పుడు కర్ణాటకలో ఆ పరిస్థితి లేనట్టు కనిపిస్తుంది. సిద్ధరామయ్యే ఉంటారో లేరో అని స్వయంగా ఖర్గేనే అన్నారు ఆ మాట. దానికి మీకు కారణం వేరు కదా. బుడా కేసు, అది అర్బన్ డెవలప్మెంట్ బుడా కేసు వల్ల వచ్చిన ప్రాబ్లం. అది యాంటిసిపేటెడ్ కాదు కదా. సో ఆ చర్చ వస్తుంది. అది ఏమవుతుందో నాకు కూడా తెలియదు, కానీ అది అన్ఎక్స్పెక్టెడ్. అది సో దానివల్ల మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో, సిద్ధరామయ్య అయితే నేనే కొనసాగుతా అంటున్నాడు, ఉండడం మనకు తెలియదు. కానీ బట్ అది జనరల్ కన్వెన్షన్ కింద మనం దాన్ని తీసుకోవడానికి వీల్లేదు. అది ఒక ప్రత్యేక సర్కమ్స్టెన్సెస్ కర్ణాటకలో. సో ఆ నిర్ణయం ఏం చేస్తారో నాకు తెలియదు. బట్ ఈ జనరల్ కల్చర్ మాత్రం కాంగ్రెస్లో సీల్ కల్చర్ అనేది పోయింది, సీల్ కవర్ కల్చర్. సో మెల్లిగా కేసీఆర్ డిసెంబర్ కల్లా బయటికి వస్తారు అనుకున్నప్పుడు, ఆయన వచ్చే నాటికి ఇంకా రేవంత్ రెడ్డియే ఉండకుండా పోతారు సీఎంగా అనే మాట ప్రకాష్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. ప్రకాష్ ఐ డోంట్ నో ఆయన దేన్ని బేస్ చేసుకొని ఆయన దాన్ని ఆధారపడి చెప్పాడో నాకు తెలియదు. ప్రకాష్ కూడా ఇప్పుడు నాతో పాటు బయటకు వచ్చి సీరియస్గా కేసీఆర్తో పోరాడినటువంటి వ్యక్తి. మరి నేనేమో ఇక్కడే ఉన్న 2009 నుంచి కేసీఆర్తో పోరాడుకుంటూ మన మధ్యలో కాంప్రమైజ్ వెళ్ళిపోయాడు. ఎందుకు కాంప్రమైజ్ అయ్యాడో మనకు తెలియదు. పోయి అదేది కార్పొరేషన్ చైర్మన్గా 5-6 ఏళ్ళు ఉన్నాడు అక్కడ ఉండి, మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు కేసీఆర్ని క్రిటిసైజ్ చేస్తున్నాడు. సో ఐ డోంట్ నో ఆయన పర్సనల్ ఏమి ఈక్వేషన్స్తో మాట్లాడుతున్నాడు. డెఫినెట్లీ ఆయన అంటే నాకు రెస్పెక్ట్ ఉంది. ఆయనకు చాలా మేధావి, ఇరిగేషన్ ఎక్స్పర్టు, అనాలిసిస్ కూడా బాగా చేస్తాడు. బట్ మాకు సంబంధించిన అనాలిసిస్ మాత్రం అది బేసిస్ ఉందని అనుకో. కాంగ్రెస్ వాడు కేసీఆర్ ఎక్కడ బయటికి రావట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అంటున్నారు. ఆయన బయటకు వచ్చి కొండ సురేఖ అన్నదిగా. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇంతమంది అడుగుతున్నారు. ఆయన బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కల్లా కాంగ్రెస్ ప్రభుత్వం మారిపోతుంది, సీఎంలో మారిపోతారు అనేటువంటి ప్రధానంగా వినిపిస్తున్నమాట కాదా? ఇంపాసిబుల్ అండి, ఇంపాసిబుల్. కొండ సురేఖ ఆ కామెంట్ కూడా చేసింది. అసలు ఆయన ఉన్నాడా లేడా? రాయితో చంపేసిండా కేటీఆర్ అనే ఆకాంక్ష ఎక్కువ కేటీఆర్కి, బుండిగా పిసికిండా, బొంద పెట్టి లోపల పెట్టిండు. ఇవన్నీ అంత టూ పర్సనల్గా మరీ అలా చేస్తారు అని ఎందుకు, అలా టూ ఎక్స్ట్రీమ్ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అసలు? ఆయన కనపడకపోతే వస్తాయి అట్లా. ఎక్కువ రోజులు కనపడకపోతే మీకు అదే సమస్య వస్తుంది కదా. నిన్నగా మొన్న ఎవరో చెప్పారు నాకు, టీమ్ ఆఫ్ డాక్టర్స్ పోయి యశోదా నుంచి ఇంట్లో టెస్టులు చేసి వచ్చారని. ఆయన ఆరోగ్యం బాగుందా లేదని కూడా అన్నారు నాతో. హ్యాపీగా ఫోటోలు కనిపిస్తున్నాయి, సీఎం కేసీఆర్ సతీమణి శోభా గారి బర్త్డే ఫోటోలు, అవన్నీ చూసిన తర్వాత కూడా ఇన్ని రకాల మాటలు అంటే టూ ఎక్స్ట్రీమ్ ఆలోచనలు, ఇవన్నీ ఆరోపణలు అనిపించట్లే? ఎక్స్ట్రీమే, దానికి ఎక్స్ట్రీమే. అంటే కాకపోతే పబ్లిక్ లైఫ్లో మీరు ఉన్నాక అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రి కావచ్చు, కేసీఆర్ లాంటి వాడు డెఫినెట్లీ ఉద్యమకాలం నుంచి ఒక ఐకాన్ కదా. నాకు పడకపోవచ్చు పక్క పెట్టండి, బట్ ఈజ్ డెఫినెట్లీ ఒక ఐకాన్. సో అట్లాంటి వాడు మీరు బయటికి రాకపోతే, 1 నెల రోజులు కనపడకపోతే, కాస్త ఆరోగ్యం తేడా వస్తే డెఫినెట్లీ డిబేట్ కన్సర్న్ ఉంటుంది. కన్సర్న్ పబ్లిక్. సో మీరు వెయిట్ చేస్తున్నారు కేసీఆర్ కాదు, యూజువల్ గా మీ పర్సనల్ కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తారని వెయిట్ చేస్తున్నారు. సహజంగా మనకు క్యూరియాసిటీ ఉంటుంది, మరి ఏమైంది కనపడట్లేదు అనేటువంటి క్యూరియాసిటీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటుంది. అందుకని నేను ఈవెన్ కొండ సురేఖ కూడా పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కదా మీరు. సో యూ హావ్ టు వెరీ కేర్ఫుల్. మీరు జస్ట్ లైక్ దట్ మీరు నేను మాట్లాడుకున్నట్టు ఏదన్నా ఇంకా మీడియాలో మీరు కూడా జాగ్రత్త మాడాల్సిందే. అది మామూలు సామాన్యంగా 2 ఫ్రెండ్స్ మాట్లాడుకున్న పద్ధతిలో ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక పార్లమెంట్ సభ్యుడు
ఆర్ ఇట్లాంటి ఐకానిక్ వాల్యూ ఉన్నటువంటి ఒక రేవంత్ కావచ్చు లేకపోతే కేసీఆర్ అని మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే మీ ప్రతి కామెంట్ని ప్రజలు భూతద్దం పెట్టి చూస్తారు. వాళ్ళకి ఆ రైట్ ఉంది, బికాజ్ యూ హావ్ చూజన్ పబ్లిక్ లైఫ్. సో అందువల్ల కేసీఆర్ కూడా రాకపోతే, ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి నాయకుడు కదండి, అసెంబ్లీ రాకుండా సమస్యల గురించి స్పందించకుండా అసలు కనపడకపోతే కొండ సురేఖలాగా అసలు ఉన్నాడా లేడా చంపి లోన్ పడేశారనేటువంటి కామెంటరీ కూడా వస్తుంది. సో దానికి ఆ స్కోప్ ఇవ్వకూడదు. పొలిటికల్ లీడర్స్ అనేవాడు ఆ స్కోప్ ఇవ్వకూడదు. అడపదడప కనపడుతుండాలి, ఏదో చేయి ఊపిపోతుండాలి, నువ్వు తిరగపోతే. ఫామ్ హౌస్కు ఉన్నారు, అందరూ వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నారు, అక్కడ సమావేశాలు అవుతున్నాయి, తర్వాత ఇంటర్నల్ మీటింగ్స్ అవుతున్నాయి. మీరు సాటిస్ఫై అవుతారా? మీరు ఎందుకు ప్రశ్న చేశారు అంటే ఇంకా అంతకంటే ఎక్కువ చేయాలని కోరుకుంటున్నారు కదా కేసీఆర్ని. సో దిలీప్ గారు కూడా ఉన్నారు అందులో. ఐసీ డెఫినెట్లీ ఒక పాపులర్ లీడర్ కదా అతను. సో రియాక్ట్ కావాలని అనుకుంటాం మనం. మంచి మాట్లాడతాడో చెడు మాట్లాడతాడో దానికి మనం రియాక్ట్ కావచ్చు, కానీ ఇప్పుడు ఆ మాత్రం కూడా ఆయన రియాక్ట్ కాకుండా ఒక పొజిషన్ లీడర్గా ఇంట్లో ఉంటాను, మాట్లాడను, ఊరికే దానికి పరిమితం అవుతాను ఇది ఫామ్ హౌస్ కంటే మనకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. సో ఆయన కూడా సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు, డెఫినెట్లీ వెయిట్ చేస్తున్నాడు. ఆయన రాజకీయ చతురత ఉన్నటువంటి వ్యూహకర్త అండి. ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ నచ్చినా నచ్చకపోతే, నాకైతే నచ్చాడు కదా, నేనైతే 2009 నుంచి ఆయనతో కొట్లాడి బయట తిరుగుతున్నా, ఆయన విధానాలు నచ్చగా. బట్ డెఫినెట్లీ ఐ అడ్మిట్, ఒక వ్యూహకర్త రాజకీయ చతురుడు అనే విషయాన్ని నేను అంగీకరిస్తాను. కాబట్టి అతను ఒక తనకు అనువైనటువంటి అవకాశం కోసం లేదా వాతావరణం కోసం ఎదురు చూస్తున్నాడని చాలా స్పష్టంగా కనపడుతుంది. కాంగ్రెసే క్రియేట్ చేసి అది ఒక అవకాశాన్ని కల్పిస్తుంది, ఒక వేదికని. అది న్యాచురల్గా సిచ్యువేషన్ వస్తుందా, మా ఫెయిల్యూర్ వల్ల వస్తుందా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈజ్ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ. ఎస్ దిలీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం తర్వాత లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.